ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? మనకే చెడు చేయొచ్చు, ఈ సినిమా వెళ్ళకుండా చూడాలి అని కొంతమంది చేయొచ్చు. తమిళనాడు మొత్తం ఒకటే ఉంటుంది, మలయాళం మొత్తం ఒకటే ఉంటుంది, కానీ తెలుగుడికి ఎలా ఉంటుంది? చాలామంది అమ్మాయిలు కూడా చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో చాలా కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు అనేసి. అది నిజమంటారా? మీరు కూడా అడిగారా? సార్ ఇంకోటి ఇండస్ట్రీలో ఇంకో టాక్ ఏంటంటే చాలా టాక్ కూడా వస్తుంది, ఇండస్ట్రీలో ఆ నలుగురు అనేసి కూడా అంటున్నారు. ఏంటి సార్ ఆ నలుగురు? అదేదో మీరే చెప్పవచ్చు కదా బయట. సార్ ఇప్పుడు అని అనుకున్నారా, అరే మనం ఇంకా అనుకున్న గోల్ రీచ్ అవ్వలేదు, ఇంకెప్పుడు రీచ్ అవుతాము ఇట్లా? ఈ లైఫ్కి ఎండ్ ఉండదు అబ్బా, డెత్ ఒకటే ఎండ్, ఆశయానికి ఎండ్ ఉండదు. సమాజం ఎట్లాంటిదో తెలుసా? నీ దగ్గర స్టామినా ఉన్నప్పుడు స్టాంప్ పేపర్ లెక్క చూస్తుంది, నువ్వు డీలా పడ్డాక టిష్యూ పేపర్ లెక్క చూస్తుంది. ఇలాంటి సమాజం కోసమా? అందుకే శక్తి ఉన్నప్పుడు సంపాదించుకోవాలి, మూడు ఉన్నప్పుడు ముచ్చట తీర్చుకోవాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. డేరు ఉన్మాది అండ్ రీసెంట్గా దగడ్ సాంబ సినిమాతో అయితే తనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఆ మూవీస్లలో క్యామియో రోల్ చేస్తూ అండ్ సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అయితే ఉన్నారు. సో ఇంతకు పేరు చెప్పలేదు కదా, ఎన్ఆర్ రెడ్డి డైరెక్టర్ గారు అయితే మన ముందు ఉన్నారు. సో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందామా, ఇంకెందుకు ఆలస్యం. సో నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? హ్యాపీ. ఓకే సార్, చెప్పండి సార్, అసలు ఆషాఢ మాసం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడగాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పూజ చేసే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీకు హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉందా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? హ్యాపీ మూమెంట్ అంటే ఇంకా ఇంట్లో అందరితో అమ్మ వాళ్ళతో పూజలకు వెళ్ళడం, గుడులకు వెళ్ళడం, దేవుడి దండం పెట్టుకోవడం. స్పెషల్గా మనం అంటూ అంత ఇది ఉండదు, కానీ దేవుడు అంటే భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, అందులో అమ్మవారు అంటే ఇంకా చాలా భక్తి. ఓకే సార్, 3 సినిమాలకి డైరెక్షన్ చేశారు, ఎలా అనిపిస్తుంది? డేర్, ఉన్మాది అండ్ దగడ్ సాంబ. అండ్ ఎస్పెషల్లీ ఉన్మాది సినిమాలో మీరు యాక్టింగ్ చేశారు, చించి పడేశారు. అసలు సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్లో అయితే ఉంది, ప్రతి వీడియో ట్రెండింగ్లో ఉంది. అసలు ఎలా సార్ ఈ జర్నీ? ఏముంది, ఇంకా ఒక స్క్రిప్ట్ అనుకున్నాం, రాసుకున్నా. అది యాక్చువల్గా వేరే వాళ్ళు అనుకున్నా, శ్రేయర్ గారు ఉంటే అది ఎంత చేయాలని అనుకున్నా. ఓకే, కాకపోతే ఏమవుతుందంటే ఇంకా ఆయన లేరు, స్క్రిప్ట్ అలా ఉండిపోద్దా ఏందా అని చిన్న అనిపించి వేరే ప్రొడ్యూసర్ అన్నారు, సార్ మీరే చేయండి బాగుంటుందని వేరే అతను మా ఫ్రెండ్ చెప్పారు. అయితే ఆ మూవీ సబ్జెక్ట్ రాసుకున్నది శ్రీహరి గారి కోసం. ఓకే, అయితే శ్రీహరి గారు లేరని తెలిసి చాలా బాధపడ్డా. అయితే వేరే ప్రొడ్యూసర్ వచ్చి, సార్ అదేదో మీరే చేస్తే అవుతుంది కదా, ఎందుకు ఖాళీ పెట్టారు, మీరు చేయండి సార్ అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ చెప్పారు. సరే అని ఇంకా మొదలుపెట్టాం. ఆయనకు కూడా బాగా నచ్చింది. సార్ ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది మీకు? యాక్చువల్గా చిన్నప్పటి నుండి బాగా సినిమా అంటే బాగా పిచ్చి హాబీ. ఇదే 93లో ఇండస్ట్రీకి వచ్చా, కాకుండా అక్కడ వర్కౌట్ కాలేదు. 95లో మ్యారేజ్ అయిపోయింది, ఇంకా కష్టాలు ఉంటాయి కదా, మ్యారేజ్ అయినాక కష్టాలు ఉంటాయి. ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకొని వేరే బిజినెస్లో కొంచెం సంపాదించుకుంటూ ముగ్గురు పిల్లలు పుట్టినాక వాళ్ళని కొంచెం ఒక పద్ధతిలో పెట్టి వాళ్ళని చదివించి అవి ఇవి చేసేసరికి నాకు మధ్యలో మళ్ళీ ఎందుకో సినిమా ఇండస్ట్రీకి అనుకున్నాం కదా, హైదరాబాద్ వచ్చింది సినిమా ఇండస్ట్రీ కోసం, ఇంకా సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఒకసారి పోదామని మళ్ళీ వచ్చేసరికి ఒక చిన్న ప్రాబ్లం, చిన్నది కాదు చాలా పెద్ద ప్రాబ్లం జరిగి నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి దాంతో మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ రీబ్యాక్ వచ్చాం. ఓకే సరే, ఈ 3 సినిమాలు చూసుకున్నట్టయితే డేరు, ఉన్మాది, దగడ్ సాంబ, మేము అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఒక మాస్, అంటే స్టోరీ మొత్తం మాస్, అంటే మీకు మాస్ ఎలివేషన్స్ అంటే బాగా ఇష్టమా? అంటే మీరు తీసుకున్న స్టోరీస్ ఎంచుకునేదంతా మాస్ లాగానే ఉంది. మ్యాక్సిమం నేను మాస్ సినిమాలో చేస్తా, మాస్ అంటే నాకు బాగా ఇష్టం. అసలు బోయపాటి గారిని చూసా అలా నేను లేదు, కానీ మాస్ అంటే ఎందుకు ఇష్టం అంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు సినిమా అంటే ఏంటి, ఇప్పుడు అంతా అంటే సోషల్ మీడియా వచ్చింది, లవ్ స్టోరీ యూట్యూబ్లో దొరుకుతుంది, ఒక చిన్న సెంటిమెంట్స్ అన్నీ A to Z ఏవైనా కావాలంటే మనం యూట్యూబ్లో చూడవచ్చు, సీరియల్లో చూడవచ్చు, అన్నీ చూడవచ్చు. ఏ విషయంలో థియేటర్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది అంటే మాస్లోనే, యాక్షన్ ఫైట్స్ అవి అంతా ఆ విధంగా చూసేదంతా థియేటర్లోనే. అది ఇక్కడ చూస్తే అంత మజా రాదు. కాబట్టి ఎప్పటికైనా నిలబడేది మాసే, మనం ఇష్టపడి చూసేది కూడా మాస్ సినిమాలో చూస్తాం.
ఎంత సెంటిమెంట్స్ ఉన్నా సరే, ఎంత మీకు ఒక ఫీల్ గుడ్ సినిమా ఉన్నా సరే, దానికన్నా ఎక్కువ ఇష్టపడేది మాస్కి. ఓకే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఇప్పుడు కాదు, ఈ ఎప్పుడు అంటే ఎన్నో తరాల నుండి, రాజుల కాలం దగ్గర నుండి రివెంజ్ అనేది ప్రతి ఒక్కడి జీవితంలో ఉంటుంది. ఆ రివెంజ్కి ప్రతి ఒక్కడు తపన పడుతుంటాడు. ఎవడైనా ఒక మాట అన్నాడంటే వాడికి ఎలా రా, వాడికి ఏం చేయాలా, వాడికి ఇది ప్రతి ఒక్కడు మైండ్లో ఆ థాట్ ఉంటుంది. కాబట్టి రివెంజ్ అనేది దాన్ని బట్టే ఏర్పడుతుంది మాసు, దాని నుండే వచ్చేది మాసు. కాబట్టి మాస్కి ప్రతి ఒక్కడు ఇష్టపడతాడు. ఇంకోటి సార్, మేము దగడ్ సంబ ట్రైలర్, టీజర్, పోస్టర్ చూసుకున్నప్పుడు ఎవర్రా ఈ డైరెక్టర్ ఇంత బాగా తీశాడు, సో మరో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరో డైరెక్టర్ కూడా రాబోతున్నాడు, ఒక టాప్ డైరెక్టర్ అనుకున్నాము. అసలు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అంత కనిపించలేదు సార్, ఏంటి సార్ అసలు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్గా నాకు చిన్న సినిమాలు చాలా వచ్చాయి. కరోనా వచ్చింది. కరోనా కూల్ అవ్వడానికి ఇప్పుడు వరకు కూడా ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ, చాలామంది ఇన్వెస్టర్స్ కానీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు మ్యాక్సిమం. అయితే దాంతోపాటు నాకు చిన్న సినిమాలు వచ్చాయి. లేదు ఇక చేస్తే పెద్ద సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను. మధ్యలో చాలామంది అడిగితే కూడా చేయలే, వేరే విషయాల్లో సినిమాకి వెళ్ళి సినిమా చేయండి సార్, అది చేయండి అంటే ఇప్పుడు నేను చేయలేను, తర్వాత చూద్దాం, ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ ఒక రేంజ్లో పెడతామంటే చెప్పండి, చేస్తాను. నేను అడిగే బడ్జెట్ కొంతమంది ముందుకు రాక కొద్దిగా లేట్ అయింది. ఇక వచ్చే ప్రతి సినిమా కొంచెం రేంజ్ బడ్జెట్ ఉంటుంది. ఆ సినిమా కూడా ఆ విధంగా ఉంటాయి. ప్రతి సినిమా నేను రాసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ అలాగ ఉంటాయి. ఓకే. ఆ దగడ్ సంబ సినిమాలో సంపూర్ణేష్ బాబు గారిని హీరోగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది సార్? యాక్చువల్గా హీరో సంపూర్ణేష్ బాబు అని అనుకోలే. నేను రాసుకున్నది శకలక్ శంకర్ కోసం, ఆ సబ్జెక్ట్ రాసుకున్నది. ఓకే. అయితే కొన్ని కారణాల వల్ల శకలక్ శంకర్ని కాదని మళ్ళీ సంపు గారిని తీసుకోవాల్సి వచ్చింది. అంతేగాని సంపు గారి కోసం ఆ సబ్జెక్ట్ రాసుకున్నది అయితే కాదు. అవునా? అయితే ఆయన మళ్ళీ యాడ్ అయినాక, ఆయన జాయిన్ అయినాక అప్పుడు మేము ఏం చేస్తామంటే నేను స్క్రిప్ట్లో మళ్ళీ మార్పులు చేర్పులు కొన్ని చేసుకున్నాం. అంటే సంపు గారికి తగ్గట్టుగా ఏం చేయాలి, ఎలా చేయాలి, అట్లా చేశాం. సార్ మేము కూడా అబ్జర్వేషన్ చేసాం, మీరు చేసే సినిమాలలో కూడా. నిన్న మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే మేము కూడా నైట్ సర్చింగ్ చేసాము. ప్రతి టైటిల్స్లో డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్ అన్నీ మీ పేరులో ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చా మీరంటే? ఆల్రౌండర్ అని కాదు, కాకుండా ఇంట్రెస్ట్ ప్రతిదీ మనం చేసుకుంటే బాగుంటుందని. అంటే ప్రతి ఒక్కరు చేస్తారు, ప్రతి ఒక్కరిని పెట్టుకుంటా. ఇప్పుడు ఫైట్ మాస్టర్ ఉన్నది, ఫైట్ డిజైన్ చేస్తాను నేను. అలా అని చెప్పి ఫైట్ నేనే చేయను, మాస్టర్ని పెట్టుకుంటాం. కాకుండా ఏంటంటే నాకు ఆ సబ్జెక్ట్కి సింక్ అయ్యేటట్టు ఉండాలని నేనే అన్ని డిజైన్ చేసుకుని మిగతాది అంటే లిరిక్స్ అంటే కంపల్సరీ నేనే రాసుకుంటా. అంతకుముందు 2 సినిమాలకు రాయలేదు, ఎందుకంటే నాకు హెల్త్ కూడా బాగలేదు. ఫస్ట్ డేర్ సినిమా యాక్చువల్గా స్టోరీ అంతా నేనే మొత్తం అన్నీ రెడీ చేసుకున్నా, కానీ సినిమా నేను డైరెక్షన్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు అప్పుడు, బాగా ప్రాబ్లం. వేరే అతనికి పెట్టి డైరెక్షన్ చేపించి ఆ సినిమా కంప్లీట్ చేశాను. తర్వాత సినిమాలు నేనే డైరెక్షన్ చేసుకుంటూ నేనే వచ్చాను. దగడ్ సాంబాల మా మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడంటే, పాటలు వేరే వాళ్ళు అది ఇది రాస్తుంటే, సార్ మీకన్నా బాగా రాసే వాళ్ళు ఎవరు లేరు, మీరు రాయండి సార్, చాలా అద్భుతంగా ఉంటుంది, మీరే రాయండి అని చెప్పాను. ఇంకా సరే అని చెప్పి ఇంకా పాటలు కూడా నేను లిరిక్స్ కూడా స్టార్ట్ చేశాను. సార్ దగడ్ సంబ సినిమా ఆ స్టోరీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అసలు ఎన్ని డేస్ పట్టింది సార్ ఆ సినిమా తీయడానికి? యాక్చువల్గా షెడ్యూల్ వేసుకున్నది 40 days అవుతుంది అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారు అన్నారు కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది అని, కొంచెం తక్కువలో చేయండి అని చెప్పారు. టోటల్గా 24 daysలో చేశారు. 22 days. 24 days? ఎస్. దాంట్లో ఎలా సాధ్యం? కష్టపడి అందరినీ కొంచెం ఇబ్బంది పెట్టి, ఆర్టిస్టులను కూడా బాగా ఇబ్బంది పెట్టి, రాత్రి 10-11 వరకు ఇబ్బంది పెట్టి అందరూ అంతమంది కోఆపరేట్ చేశారు. చాలా బాగా ఇది చేసుకున్నారు, అంటే ఓన్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు. ఓకే. సినిమాని ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరు మార్నింగ్ రావడము, నైట్ అయినా 11 అయినా 12 అయినా అందరూ వర్క్ చేశారు. ఓకే. సీరియస్లీ సార్, మీరు వస్తున్నారని నైట్ సాంగ్స్ కూడా చూసాను, దగడ్ సంబ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయి సార్, అసలు ఎంత క్వాలిటీ ఉన్నాయి, అసలు సూపర్ అనిపించింది సార్. అసలు సాంగ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు సాంగ్స్ అయితే బాగా చేసాం, కాకపోతే ఏందో మరి ఆ ఖర్చు కూడా పెట్టాను. ఖర్చు కూడా బ్రహ్మాండమైన ఖర్చు పెట్టాం. ఫైట్స్ కన్నా సాంగ్స్కి ఎక్కువ ఖర్చు పెట్టాం. కాకపోతే అది ఎందుకు జనాల్లోకి వెళ్ళలేదో మరి తెలియదు. మరి సాంగ్స్ కూడా చూసిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తున్నారు, ప్రతి ఒక్కరు బాగుందని చెప్పారు. మరి అంతే, బ్యాడ్ లక్, జనాల్లోకి వెళ్ళే సాంగ్స్. ఓకే. మేబీ ఎందుకు సార్ ఓటీటీలో కూడా రావట్లేదు ఆ సినిమా?
ఓటీటీలో రాదు, యూట్యూబ్లో వస్తుంది ప్రస్తుతానికి. ఓటీటీలో అంటే ఎందుకో రిజెక్ట్ చేస్తారబ్బా. ఎందుకు సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్, సంపూర్ణేష్ బాబు గారి సినిమాలు ఎందుకు ఓటీటీలో రావట్లేదు? ఏమో మరి అదే మార్క్ అవ్వచ్చు, నాకు తెలీదు. సంపు గారు ఉండడం వల్ల ఇంక్లూడింగ్ ఉదయకాలం సినిమా కూడా ఓటీటీ. అదే ఏ సినిమా నేను ఇట్లా చెప్పా కొంతమందికి, ఆ సంపు గారుదా, సరే చూద్దాం సార్ అన్నారు. యాక్చువల్గా వచ్చి సినిమా కూడా చూశారు, చాలా బాగుందని కూడా చెప్పారు, కానీ తీసుకోలేదు ఓటీటీకి. ఎందుకు సార్ హీరో గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, మరి ఎందుకు ఓటీటీలో సినిమాలు రావట్లేదు అనేసి? అది ఆయన పర్సనల్, నేనేం చెప్ప. ఓకే, కానీ కానీ కంటిన్యూ సినిమా అయితే చేస్తూ ఉంటాడు. చెయ్యాలి, ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది ఏంటంటే తర్వాత. సరే, మీరు ఓవరాల్గా ఇన్ని ఇయర్స్ జర్నీ చేస్తున్నారు ఇండస్ట్రీలో, ఎప్పుడైనా అనిపించిందా అవసరమో మనకి ఇవన్నీ, జాబ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండేటోళ్ళం కదా అని ఎప్పుడైనా అనిపించిందా? నేను వచ్చిందే జాబ్లు వదిలేసి, జాబ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లే వదిలేసి వచ్చా. ఓకే, ఒకటి కాదు 3-4 జాబ్లు వదిలేచ్చా. అంత ఇష్టపడి వచ్చినప్పుడు ఇది కష్టమని ఎప్పుడు అనిపించదు. ఎప్పుడైనా సరే ఎంత కష్టం ఉన్నా ఉంటుంది, ఇంకా ఉండొచ్చు కూడా, ఇంకా ప్రాబ్లం అట్లనే ఉండొచ్చు. నా తరం కాకపోయినా నా తర్వాత తరంకి మేలు జరిగినా చాలు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కష్టపడేది, నేను ఎంత సంపాదించాలి అంత సంపాదించి, అక్కడ ఇల్లు కొనాలి, అక్కడ జాగా కొనాలి, అక్కడ అది చేయాలి ఇది చేయాలని ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది. తను ఉపయోగించుకోవడానికి కాదు, తను ఏం వాడుకోలేడు, తను ఏం ఉపయోగించుకోలేడు, తను యాక్చువల్గా ఎంజాయ్ చేయలేడు. ఎవరు సంపాదించేది వాడు ఎంజాయ్ చేయలేడు. ఎవరు ఎంజాయ్ చేస్తారు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, పక్క వాళ్ళు అవ్వచ్చు, ఇంట్లో ఎవరైనా అవ్వచ్చు. అంటే ఇది కూడా అంతే. ఇప్పుడు మనం సినిమాలో చేస్తున్నాము, సినిమాలో ఒక డైరెక్టర్ అవుతాం, అది ఇది అని నేను ఎంజాయ్ చేయలేకపోవచ్చు, నా తర్వాత తరం ఎంజాయ్ చేయొచ్చు. ఇదే యాక్చువల్గా నేను ఖచ్చితంగా నేను ఇంత చేస్తున్నా కదా, నాకు అది ఇది అని అనుకుంటే రాంగ్. ఎవరైనా సరే రాంగ్ అది. ఓకే సార్, మీరు అనుకున్నారా ఉన్మాది సినిమా అంత ట్రెండింగ్ అవుతుంది అనేసి సోషల్ మీడియా? అనుకోలే. అసలు ఏంటి సార్ అది, ఆ సబ్జెక్ట్ ఎలా తీయాలనిపించింది సార్, అంత సబ్జెక్టు? అది యాక్చువల్గా కొన్ని మార్చాల్సి వచ్చింది. కాకపోతే ఒక్కొక్కసారి ఆ సినిమా చూసి ఆ బిట్స్ చూసి నాకు కూడా పంపిస్తుంటారు కదా, నాకు నేనే తిట్టుకుంటుంటా. ఏంద్రా ఇది, నువ్వు మనిషివా అన్నట్టు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ని చూసినాక అసలు నువ్వు మనిషివేనా అని నన్ను నేనే తిట్టుకుని అసలు అంటే స్టెబిలిటీ అవ్వలేకపోతుంటా. ఒక్కొక్కసారి కోపం వస్తుంటుంది, నా మీద నాకు కోపం వస్తుంటుంది. చాలా మంది యూత్ కూడా అనుకుంటారు సార్, ఆ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటుంది అనేసి. అసలు మీరు డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ చేయాలని ఎలా అనిపించింది సార్? మా అలాంటి వాళ్ళకి ఇస్తే ఛాన్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటే. అంటే అది కొంచెం ఏజ్ కావాలి, ఆ సబ్జెక్టు కొంచెం ఏజ్డ్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు, భార్య, పిల్లలు అందరూ ఉండే మనిషి ఎలా ఉంటాడు, అతనికి తగ్గట్టుగా ఎలా ఇదవుతుంది అన్నది ఆ సినిమాలో. చాలా మంది క్లిక్ అవ్వచ్చేమో ఆడియన్స్ కి, అప్పుడే ఉన్మాది అనగానే ఓ ఈయననే నా అంటారేమో చూడగానే. సో చాలా డిఫరెంట్గా ఉంది సార్ సబ్జెక్ట్ అయితే. ఏ జనరేషన్ కావాల్సిందో ఆ జనరేషన్ తగ్గట్టు తీసారనిపించింది నాకైతే. చాలా అదే నేను అంటున్నా కదా, నన్ను చూసుకొని నన్ను నేనే అంటే కోపం వస్తుంటుంది. ఆ క్యారెక్టర్ చూసి ఆ రీల్ చూసినప్పుడు ఇది నేనే చేశానా, అసలు ఏంది ఇది అన్నట్టు ఒక్కోసారి. యాక్చువల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి కూడా అదే రీజన్ సార్. ఉన్మాది సినిమాలో ఏంటి అసలు ఇంత ట్రెండింగ్ అవుతున్నారు అనేసి ఆ రీజన్ వల్లనే మిమ్మల్ని పిలిచాను ఈరోజు. ఓకే, సో ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఒకటి రెడీ అయింది, సాంగ్స్ అన్ని రెడీ. చేయబోతున్నారు సార్ మరి? కొత్త అబ్బాయి, హీరో కొత్త, కాకపోతే కొంత ప్యాడింగ్ ఉంటుంది, మంచి ప్యాడింగ్ ఉంటుంది. ఒక మంచి సినిమా అంటే, మంచి సినిమా అంటే ఏంటి, మంచి యాక్షన్ థ్రిల్లర్, మంచి యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సాంగ్స్ కూడా మంచి వాళ్ళతో పాడించారు. మీరే రాశారా సార్ సాంగ్స్ కూడా? అన్ని నేనే రాశాను. ఏంటి సార్ కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వరు? అక్కడ కూడా మేబీ ప్యాడింగ్ పెడుతున్నారు, ప్యాడింగ్ తో పాటు కొత్త వాళ్ళకి కూడా టెక్నికల్ గా డిపార్ట్మెంట్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం అబ్బా, నేనే అన్ని రాయాలనే ఉంది. నా టైం ఉన్నప్పుడు నేను రాసుకుంటా, కొంచెం హాబీ. నా టైం అయిపోయినాక ఇంకోరు వస్తారు రాసుకుంటారు. అది మనం అనుకున్నంత ఈజీ కాదు. కాకపోతే సబ్జెక్ట్లో కావాల్సిన అంశం కాబట్టి ప్రతి సాంగు, ప్రతి ఒక్క సీను నేనే రాసుకుంటాను. ఎందుకంటే నాకు అది సింక్ అవ్వదని, చిన్న వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళకి మళ్ళీ చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడడం ఎందుకని నేను రాసుకుంటాను. ఓకే సార్, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బంది కూడా పెడతారు అనేసి కూడా వింటూ ఉంటాం, చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ పరిస్థితి అంటే ఏం చెప్తారు? జెన్యున్గా వచ్చేవాడు ఎవడు ఇబ్బంది పెట్టడు.
ఏదో వేరే కోరికల మీద వచ్చేవాళ్ళు ఇబ్బంది పడతారు. వేరే కోరికలు అంటే సార్? వేరే కోరికలు అంటే తెలియదు ఏమున్నది ఇక్కడ ఇండస్ట్రీలో. ఏమో సార్, మేము చిన్నవాళ్ళం మాకు తెలియదు. కొంతమంది ఇప్పుడు సినిమా మీద ప్యాషన్ ఉండి సినిమా చేయాలని ఉద్దేశం ఉన్నాడు, వాడు ఎప్పుడు ఎవరిని కానీ అతను ఒకరిని ఇబ్బంది పెట్టాలి, ఈ సినిమాని ఇట్లా ఇట్లా వాళ్ళ ఆర్టిస్టులు ఇలా అలా అని అనుకోరు. కొంతమంది ఉంటారు అంటే వాళ్ళు సినిమా చేయాలని ఉండదు, కొంచెం అది సినిమా ఇండస్ట్రీ అంటే అమ్మాయిలు ఫ్రీ ఉంటారు, కొంచెం సరదాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఆ టైప్లో వస్తారు. అలాంటి ప్రొడ్యూసర్లు రావడం వేస్ట్, మా జీవితాలతో ఆడుకోవడం వేస్ట్. వాళ్ళు రాకుండా మంచిది. ఓకే, సినిమా మీద ప్యాషన్ ఉండి రావాలి, సినిమా మీద ప్యాషన్ లేకుండా వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అతను ఒక్కడి వల్ల ప్రతి ఒక్కరికి ప్రాబ్లం. అంటే ప్రొడ్యూసర్లు అందరూ కాదు, కొంతమంది అట్లా అతని వల్ల అందరికి ప్రాబ్లం. కాకుంటే వాళ్ళే అన్నం పెట్టేది యాక్చువల్గా, మళ్ళీ వాళ్ళే డబ్బులు పెట్టేది. కాకపోతే మంచివాడి దగ్గర ఒక చెడ్డోడు ఉండడం వల్ల ఈ చెడ్డోడితో పాటు మంచివాడు కూడా చెడు అయిపోతాడు. అది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్గా ఓకే అంటారా సార్ మీరు? ఫైనాన్షియల్గా ఎప్పుడు ఒకే కాడబ్బా. 100 కోట్లు ఉన్నోడైనా ఒకే కాదు, 1000 కోట్లు ఉన్నా ఒకే కాదు. వాడు ఫైనాన్షియల్గా ఓకే అయితే వాడు అన్ని పనులు ఆగి ఇంటికి కూర్చొని మంచిగా తిని టీవీ చూసుకుంటూ ఉండాలి కదా. 1,00,000 కోట్లు ఉన్నోడు కూడా ఏం చేస్తాడు, మళ్ళీ పని చేస్తూనే ఉంటాడు, ఇంకా సంపాదించాలి, ఇంకా ఎప్పుడు ఫైనాన్షియల్గా ఓకే అవడు. ఓకే, ఎవడో ఉండలేడు కూడా. ఓకే, మరి ఫ్యూచర్ సినిమా చాలా గ్రాండ్గా చేయబోతున్నారు అంటున్నారు, ఎవరెవరు టెక్నీషియన్స్ వర్క్ చేయబోతున్నారు అంటారు? ఇంకా అది తొందరలోనే చెప్తా, సెట్లోకి వెళ్ళే ముందు చెప్తాం. ఓకే, సాంగ్స్ అయితే రెడీ చేసాం, మంచి మంచి సాంగ్స్ పాడించాం. ఓకే సార్, చాలామంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, చాలామంది పెద్ద పెద్ద హీరోలను ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు, డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు. చాలామందికి స్ట్రగుల్స్ కూడా పడి బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమని చెప్తారా? సజెషన్ అంటే ఏం లేదు, ఒక్క విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరికి ఏదో సాధించేస్తాం అనే ఉద్దేశంతో వస్తారు. మనం అనుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. అప్పుడు మనం దానికి కూడా అలవాటు పడాలి. అంటే మనకు ప్రాబ్లం వచ్చినా ఎలా బేర్ చేయాలి, ఎలా మనం నిలబడాలి ఇక్కడ ఇండస్ట్రీలో అన్నది మనం ఆలోచించి ఉండాలి. కాకపోతే మన ఇండస్ట్రీలోన 2% సక్సెస్, 98% ఫెయిల్యూర్ ఉంటుంది. 98%నే పట్టుకుంటారు ఎవరైనా, 2%ని ఎవరు పట్టుకోరు. కాకపోతే ఎవరైతే 2% గురించి ఆలోచించి ఏమైతే కానీ అని వాళ్ళు సాక్రిఫైస్ చేయగలిగితే ఎప్పటికైనా మంచి రోజు రావచ్చు అన్నది నా ఉద్దేశం. చిన్న సినిమాల్లో ఓటీటీలో రిలీజ్ చేయడానికి కూడా చాలా కండిషన్స్ పెడుతూ ఉంటారంట, అది నిజమేంటారా సార్? ఇప్పుడు ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళది, వాళ్ళ ప్లాట్ఫామ్ గురించి మనం మాట్లాడలేము. వాళ్ళకి ఏం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, లేకుంటే వాళ్ళ మైండ్లో ఏమనుకుంటున్నారో, ఈ సినిమా చేస్తే మాకు బిజినెస్ అవుతుంది, ఈ సినిమా చేస్తే బిజినెస్ కాదు అని వాళ్ళు ఆలోచిస్తారు కదా. అలాంటప్పుడు మనం వాళ్ళని తప్పు పట్టడం కరెక్ట్ కాదని. వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, వాళ్ళ బిజినెస్ ఎందుకు వాళ్ళు వదులుకోలేరు కదా. వాళ్ళకి నచ్చాలి, ఏ విధంగా నచ్చలేదో మనకు తెలియదు. అయితే కొంతమందికి నచ్చిన తర్వాత కూడా ఎవరో ఉంటారు, చెడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనకే చెడు చేయొచ్చు, ఈ సినిమా వెళ్ళకుండా చూడాలి అని కొంతమంది చేయొచ్చు. అప్పుడు మనం ఏం చేయలేము, మన టైం అనుకోవాలి అంతే. ఓకే, చాలా కండిషన్స్ ఉంటాయంట, అసలు ప్యాడింగ్ ఉంటేనే తీసుకుంటారు అంటారు, కంటెంట్కి ఎక్కువ స్కోప్ ఇస్తారంటారు, మళ్ళీ కంటెంట్ ఉన్న సినిమా కూడా రిజెక్ట్ చేస్తారంటారు. అసలు ఏంటి సార్ ఇది కన్ఫ్యూజన్? ఏం లేదబ్బా, ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలే చూస్తా అంటే, ఇప్పుడు మలయాళం సినిమా, తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు వచ్చి ఇక్కడ ఇట్టు కొట్టుకుంటూ పోతున్నాయి, అర్థమైందా? తెలుగు సినిమాలు ఇక్కడే ఆగిపోతున్నాయి. ఏదో అరకొర ఏదో ఒకటి హిట్ కొడుతుంది, అదేదో ఓటీలు తీసుకున్నారు. ఇప్పుడు అక్కడి నుండి వచ్చి హిట్ కొట్టినవన్నీ ఓటీటీలో బాగానే నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రేక్షకుడికి కూడా ఏమైపోయిందంటే, ప్రతి ప్రేక్షకుడికి, ఎవరు నేను ఉద్దేశించట్లేదు, చాలామంది ప్రేక్షకులకి ఏమైపోయిందంటే, మనోళ్ళే కదా అని లైట్ తీసుకుంటారు. తెలుగు సినిమా లేరా, అది తమిళ సినిమా భలే ఉందిరా, అది కంటెంట్ చూసా చాలా బాగుంది అంటారు, మలయాళం సినిమా చాలా బాగుంది, అది ఇది కన్నడ సినిమా అయినా భలే చేస్తారా, ఈ మనోళ్ళకి అంత లేదు, మనోళ్ళు చేయలేరు అనే ఒక ఫీల్లో మైండ్ సెట్ అలా తయారు చేసుకున్నారు ప్రేక్షకుడు కూడా, అంటే కొంతమంది. అయితే ఒకడు అలా ఆలోచించేసరికి ఇంకొకటి పక్కోడు కూడా, అవును నేను తెలివైనడేమో, నేను ఎందుకు అలా అనకూడదు, నేను కూడా అలా అంటాను ఆయన కూడా అంటాడు. లేదు తమిళ వాళ్ళు బ్రహ్మాండం చేస్తారు, మలయాళం వాళ్ళు బాగా చేస్తారు, తెలుగు వాళ్ళు అసలు లేదు. తెలుగోడికి అంటే తెలుగోడి దగ్గర ఎంత సత్తా ఉందంటే, ఒక్కొక్క ఏరియాకి వెళ్తే ఒక్కొక్క ప్రాంతం యొక్క సబ్జెక్ట్ని తీయొచ్చు. తమిళనాడు మొత్తం ఒకటే ఉంటుంది, మలయాళం మొత్తం ఒకటే ఉంటుంది,
కానీ తెలుగుడికి ఎలా ఉంటుంది, తెలంగాణ ఉంటుంది, రాయలసీమ ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, ఉత్తరాంధ్ర ఉంటుంది. ప్రతి ఒక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ కథల్ని ఎంచుకోవచ్చు. డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ని మనం రెడీ చేసుకొని ఇది చేయొచ్చు. కాకపోతే మన వాళ్ళే మనకు అంగీకరించరు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఏదో వేరే దగ్గర నుండి వస్తే బాగుంది అనే ఫీల్లో ఉంటారు. కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. ప్రేక్షకుడు ఇష్టం, అతనికి ఏది నచ్చితే అది చూస్తాడు. ఓకే, మన ఇది చూడండి అని బలవంతం చేయలేంగా. అట్లా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా అంటే ఏం చెప్తారు సార్? వేరే క్వశ్చన్ చెప్పండి సార్. ఆబ్వియస్లీ ఉందా లేదా చెప్పండి సార్. వేరే క్వశ్చన్, దాని గురించి నేను మాట్లాడకూడదు. ఓకే సార్, ఎన్ని సినిమాలు మీరు డైరెక్షన్ చేశారు, యాక్టింగ్ చేశారు. చాలా మంది అమ్మాయిలు కూడా చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో చాలా కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు అనేసి. అది నిజమంటారా? మీరు కూడా అడిగారా? కాంట్రవర్సీ ఎందుకబ్బా. ఎవరో ఏం చేశారు అన్నది మనకు అనవసరం. నేను చేసిన ప్రతి హీరోయిన్ నంబర్ ఇస్తా. ఓకే, నా ప్రాజెక్ట్లా ఎలా వాళ్ళు ఒక ఫ్యామిలీగా మూవ్ అయ్యారా, లేకుంటే వాళ్ళు చాలా భయంతో మూవ్ అవ్వరా, లేకుంటే ఇంకేమైనా వాళ్ళ పైన ఏమైనా ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా వాళ్ళకి, ఏవైనా అడగచ్చు. నేను అందరి నంబర్లు ఇస్తాను సార్. ఇంకోటి ఇండస్ట్రీలో ఇంకో టాక్ ఏంటంటే, చాలా టాక్ కూడా వస్తుంది ఇండస్ట్రీలో ఆ నలుగురు అనేసి కూడా అంటున్నారు. ఏంటి సార్ ఆ నలుగురు అంటే? చాలా మందిని అడిగాము, ఎవరు చెప్పట్లేదు, మీరేనే చెప్తారేమో అనేసి. నేను సింగిల్ పర్సన్ని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే చాలామందికి ఇంటర్వ్యూ చేసి ఉంటారు. మా కన్నా ఒక 100 times మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అదేదో మీరే చెప్పవచ్చు కదా బయటికి. అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, 4 సినిమాలు చేశారు. నేను ఒక సింగిల్ పర్సన్ని. నేను 4 సినిమాలు, నా 4 సినిమాలే చేశా. నువ్వు 400 సినిమాలు మీరు ఇంటర్వ్యూలు అడుగుతుంటే 400 సినిమాలు కూడా మీకు తెలుసు. అప్పుడు మీరు చెప్పాలా? అంటే ఆ నలుగురు అనేసి మీ మూవీ టైటిల్స్ మీరు చెప్పాలనిపిస్తుంది. అట్లానేం లేదబ్బా, ఎవరికి ఎలా అనిపిస్తే అలా మాట్లాడతారు, దాని గురించి ఏం లేదు. ఇప్పుడు ఏ నలుగురో నాకు తెలియదు. ఆ ఏ నలుగురైనా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి నలుగురు పనిచేస్తేనే ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది. ఏ నలుగురైనా కావచ్చు, అందరు నలుగురు ఉండాలి, ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తుంది. ఏ నలుగురు లేకుండా ఏది నడవదు. ఓకే సార్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఎక్సలెంట్. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అసలు నేను ఇప్పుడు ఈ స్టూడియోకి కూడా రాలేదు. ఓకే, ఈ స్టూడియోకి చాలా మంది చెప్తూ ఉంటారు, చుట్టాలు బంధువులు వాళ్ళు, ఎందుకు ఇండస్ట్రీ అవసరమా, ఎందుకు చుట్టాల బంధువులతో. ఇప్పుడు మనం ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఒక్కరు కూడా అడగరాబా. బాగున్నప్పుడు మావాడే అని చెప్పుకుంటారు. అటు మావాడే ఆ రోజు వాడికి డబ్బులు లేకపోతే 100 రూపాయలు నేను ఇచ్చే తెలుసా అంటాడు. మనం బాగున్న రోజు. మనం బాగులేనప్పుడు నిజంగా 100 రూపాయలు అవసరం అది కూడా ఇవ్వడు. ఓకే, అర్థమైందా? బయటతో మనకు అవసరం. మన ఫ్యామిలీ అంటే ఏంటి? నాకు నా భార్య, నా 3 పిల్లలు, మా అమ్మ, మా ఇంటి ఎవరైనా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలే. బయట వాళ్ళు ఎవరైనా ఎన్నైనా అనుకోవచ్చు, బయట వాళ్ళతో నాకు సంబంధం లేదు. వాడు మంచి అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు. మంచి ఉంటే మంచి అంటాడు, చెడు ఉంటే చెడు అంటాడు. అయితే మనకు మంచి జరిగినప్పుడు యాక్చువల్ చెడు మాట్లాడతారు, మనకు చెడు జరిగినప్పుడు కూడా ఇంకా చెడే మాట్లాడతారు. ఇంకా వాళ్ళతో మనకేం పని? సరే, ఇప్పుడు అని అనుకున్నారా, అరే మనం ఇంకా అనుకున్న గోల్ రీచ్ అవ్వలేదు, ఇంకెప్పుడు రీచ్ అవుతాము అని ఇప్పుడు అనుకున్నారా? ఈ లైఫ్కి ఎండ్ ఉండదు అబ్బా. డెత్ ఒకటే ఎండ్, ఆశయానికి ఎండ్ ఉండదు. ఓకే, అది ఎప్పుడు మనం అనుకున్నది సాధించామనుకోవడం చాలా రాంగ్. సాధించలేవు, చనిపోయిన తర్వాత కూడా సాధించలేవు. ఓకే, ఈ లైఫ్కి ఎండ్ ఎక్కడ ఉంది చెప్పు? ఎప్పుడైనా ఎండ్ అని మనం అనుకుంటాం, కానీ ఎక్కడ లేదు. ఏదో కోరిక ఉంటుంది మనకి లైఫ్లో కూడా. అదే ఇప్పుడు నేను 4 సినిమాలు చేసి ఇంకా నేను బాధపడుతున్నా అంటే, అస్సలు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్క సినిమా కూడా పట్టాలు ఎక్కించలేకపోతున్నారు. వాళ్ళేమనుకోవాలి? అది టైం, భగవంతుడు ఇచ్చే అదృష్టం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏమైనా ట్రిక్స్ చెప్పండి సార్, కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా ఏమైనా చిన్న 2 వాళ్ళు తీసుకుంటారు. అన్నిటికన్నా పేషెన్స్ ఒక్కటేనబ్బా, ఇక ట్రిక్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే 10% ఆనందం కోసం 90% కష్టం అనుభవించాలి. మనం ఏంటంటే మన లైఫ్ జర్నీ కూడా చూడు. మనం తినేది ఒక్క 3 పూటలు తిన్నోటి తింటాడు. ఆ 3 పూటల్లో ఒక్కొక్క పూటకి ఎంత? అరగంట టైం తీసుకో. 3 పూటలకి ఎంత టైం పట్టింది? 1.5 hour. 24 hours 1.5 hour నువ్వు
భోజనం కోసం 8 అవర్స్ నుండి 12 అవర్స్ పనిచేయాలి. అవునా? 1.5 అవర్ భోజనం ఆ టైం కోసం 8 to 12 అవర్స్ వర్క్ చేయాలి. ఓకే. ఈ లైఫ్ కూడా అంతే. నువ్వు 10% హ్యాపీనెస్ కోసం 90% స్ట్రగుల్ అనిపించాలి. అది తెలుసుకోలేనుడు దేంట్లోనూ సక్సెస్ కాలేడు ఓకే. కంపల్సరీగా. సార్ మీరు అన్ని సినిమాలలో డైలాగ్స్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారుతుంటాయి. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఒక డైలాగ్, మాస్ డైలాగ్. మాస్ డైలాగ్ ఏం చెప్పమంటావు? ఏదైనా సార్ వాట్ ఎవర్, జనాలకు బాగా తెలిసినది ఇది. రొటీన్ అయిపోద్ది, మాస్ ఏమున్నది. ఉన్మాదులో చెప్పాలా? చెప్పండి సార్ ఏదైనా. ఉన్మాదుల ఒక క్యారెక్టర్లో ఉంటుంది. అమ్మాయిని ఇబ్బంది పెట్టేటప్పుడు అమ్మాయి వచ్చి అమ్మాయిని రోడ్డు మీదే కొంచెం అరేంజ్మెంట్ చేస్తుంటే అమ్మాయి ఇంతమంది సమాజంలో కూడా నీకు భయం వేయట్లేదంటే అంటాడు. సమాజం ఎట్లాంటిదో తెలుసా? నీ దగ్గర స్టామినా ఉన్నప్పుడు స్టాంప్ పేపర్ లెక్క చూస్తుంది, నువ్వు డీలా పడ్డాక టిష్యూ పేపర్ లెక్క చూస్తుంది. ఇలాంటి సమాజం కోసమా? అందుకే శక్తి ఉన్నప్పుడు సంపాదించుకోవాలా, మూడు ఉన్నప్పుడు ముచ్చట తీర్చుకోవాలా అనేది ఉంటాయి. అట్లానే నువ్వు చేసే తప్పులని చట్టం చూసుకుంటుంది. చట్టం చుట్టాల కోసమే ఉంది తప్ప దేశాన్ని పట్టాలు ఎక్కించే పనిలో లేదురా అని. ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఆల్రెడీ కట్ చేసి ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు సార్ మీ నుంచి చెప్పాలంటే? ఏ విషయం చెప్పాలి? ఏదైనా వాట్ ఎవర్. ప్రజలు అందరూ హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరికి నేను కోరుకున్న ప్రతి ఒక్క మనిషికి చెప్పేది ఒకే ఒకటి, మనకు బాధ వచ్చిందని ఎటు పరిగెట్టకూడదు. బాధ వచ్చినప్పుడే స్టెబిలిటీగా ఉండాలి. డెఫినెట్గా అది దాటిపోతాం. ఎందుకంటే 1 సెకండ్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నీవు ఈరోజు టెన్షన్లో ఉంటావు, పొద్దున్న నుండి టెన్షన్లో ఉండి ఫైనల్గా అబ్బో ఎవరికో ఒక సమ్ అమౌంటే ఇవ్వాలి, ఈరోజు ఎవరు వస్తారని, ఏం చేస్తారో అదా ఇదా అని భయపడుతుంటాం. నువ్వు అక్కడి నుండి జంప్ అయితే వాడు ఎదుగుతుంటాడు. జంప్ అవ్వకుండా అక్కడే ఉన్నావు అనుకో, వాడు వస్తాడు. వచ్చి ఏంటండి మీరు మరి నా డబ్బులు ఇట్లా మాట్లాడతాడు. వచ్చిన వెంటనే ఎవడు ఏం చేయలేడు. అప్పుడు నువ్వు రిలాక్స్ అయ్యా, ఈ చిన్న విషయం కోసం నేను జంప్ అవుదాం అనుకున్నా అని అప్పుడు అనిపిస్తుంది. జంప్ అయ్యావా ఖచ్చితంగా నీకు వెంటాడుతుంటారు, వెంబడిస్తుంటారు. కాబట్టి నేను చెప్పేది అంటే, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. డెఫినెట్గా రేపన్న రోజు మీదవుతుంది. ఈరోజు మంది కాకపోవచ్చు, రేపన్న రోజు కంపల్సరీ మంది అవుతుంది. ప్రతి ఒక్కడు ఎవడైతే నిన్ను కాదనుకున్నాడో వాడే నా మనిషి అనే రోజు వస్తుంది. కాకుంటే ఎక్కడ ఉంటున్నావు అక్కడే ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన చిన్న విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు అయితే చెప్పారు. కాంట్రవర్సీకి అయితే వెళ్ళలేదు, ఇంత లాగుదామన్నా కూడా అయితే మీరు చెప్పట్లేదు. సో వాట్ ఎవర్, మీరైతే హ్యాపీగా ఉండాలి. అండ్ ఫదర్ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు, రిలీజ్ అప్పుడు మళ్ళీ మా స్టూడియోకి రావాలని కోరుకుంటున్నాం. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ష్యూర్గా వస్తారు.